వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ పల్లె వంటలు. ఈరోజైతే మనం కాకరకాయ కూర వండుకుందామండి. చాలా టేస్టీగా, గ్రేవీ చాలా చిక్కగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అనేది ఉండదు. ముందుగా అయితే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా రౌండ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు పసుపు, ఒక నిమ్మకాయ వక్కను పిండేసుకొని పసుపు నిమ్మకాయ రసం కలిసేలా వీటిని మనం కలిపేసుకుందాం. ముక్కలన్నిటికీ పట్టేలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద సైజు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం వీటిని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒక టమాటా, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలు తీసుకొని ఒకసారి కలుపుకొని అదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కల్ని వేయించుకుందాం. ముక్కలను కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. వేసుకొని అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక చిన్న ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, రుచికి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి కారాన్ని కలిపేసుకుందాం. కారాన్ని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని పోసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుందాం. మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం సూపుకు తగ్గట్టు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని కలిపేసుకుందాం. మీకు ఎంతైతే సూప్ కావాలో అంత వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, మసులుతుంది కదా. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసుకుందాం. మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, కసూరి మేతి వేసుకుందాం లాస్ట్లో. ఆయిల్ అంతా పైకి తేలి ఉడికిపోయింది కదా మనకి కూర అనేది. అలాగే చివర్లో కొత్తిమీర కూడా వేసుకొని దింపేసుకుందాం. దింపేసుకొని సర్వ్ చేసుకోనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చేదు అనేది ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.